నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న తెలుగు భాషాభిమాన సోదర సోదరీమణులందరికీ కూడా సవినయంగా నమస్కరిస్తూ నేను ప్రస్తుత ఎపిసోడ్ని ప్రారంభిస్తాను. ఈనాటి ఎపిసోడ్ ఏంటంటే, ఇప్పటి వరకు చాలా అల్లరి చేసింది, మాస్టర్ గారు దానికి పనిష్మెంట్లు ఇచ్చారు, అయినా కూడా అది మళ్ళీ జాలి తలిచి మంచి మనసుతో ఇంకొక అవకాశం ఇచ్చారు అల్లరి మానేయడానికి. అసలు ఎంతవరకు అధ్యయనం చేస్తుంది, ఆగి ఉన్న అధ్యయన శక్తి ఏమిటి అనేది మనందరికీ చాటి చెప్పాలనే దానితో మాస్టర్ గారు ఏమన్నారంటే, రేపు నీకు నేను పరీక్షలు పెడతాను, ఎన్నో ప్రశ్నలు అడుగుతాను, నువ్వు వాటన్నిటికీ కనుక సమాధానం సరిగ్గా చెప్పకపోతే నువ్వు ఏది వినట్లేదని నేను అనుకుని నా క్లాస్ నుంచి నిన్ను వేరే క్లాస్కి పంపించేస్తాను అని ఇంటికి పంపించేశారు. చాలా బాధపడ్డది పాపం. మాస్టర్ గారిని నొప్పించాను, అల్లరి చేశాను. ఈరోజు క్లాస్లో నేను మంచి విద్యార్థినిగా మాస్టర్ గారు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా నేను నేర్చుకుని గ్రహించి మస్తిష్కంలో పెట్టుకుంటున్నాను, అందరికీ చాటి చెప్తున్నాను అని తెలియచేయాలి అనుకుని క్లాస్ రూమ్ గుమ్మం బయట వినయంగా నుంచునుందిట, చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని. ఇంతలో బెల్లు మోగింది. మాస్టర్ గారు క్లాస్కి రానే వచ్చారు. వచ్చి, మాస్టర్ గారు అసలు ఈ పిల్లలకి అక్షర నిర్మాణం అనేది తెలుసో తెలియదో, ఎన్ని విధాలుగా ఎన్ని మజిలీలు చేస్తోంది, ఒక అచ్చు కానీ ఒక హల్లు కానీ సంపూర్ణంగా తాను ఒక అక్షరంగా మారటానికి ఎన్ని మజిలీలు చేస్తోందో అవన్నీ కూడా విడమర్చి చెప్దాము అని నిశ్చయించుకుని నల్లబల్ల వైపుకు వెళ్ళి మొదలుపెట్టారట. ఇది హల్లు, ఇది అచ్చు. ఇది అచ్చు హల్లు కలిసిన మజిలి. ఇక్కడ ఈ అచ్చు తను ఒక గుడింతపు గుర్తుగా మారి ఈ హల్లుని చేరాలని చూస్తున్న సమయం. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇది హల్లు స్వస్వరూపం. హల్లు అచ్చు సహాయం అడిగింది, అచ్చు హల్లుకి సహాయం చేస్తానండి. ఎందుకంటే వాటి రెండే ఉద్దేశము కూడా తెలుగు భాషా విస్తరణ, పద విస్తరణ చెయ్యాలి. తెలుగు కళామ తల్లికి తమ వంతు కృషిగా రెండూ కలిసి ఐకమత్యంతో చెయ్యాలి అని నిశ్చయించుకుని, ఈ ఇక్ అనే హల్లు నేను స్పష్టతనియగలను, కానీ నాలో ప్రాణశక్తిని నింపాల్సింది నువ్వే సుమా అని అడగంగానే ఆ పెద్ద మనసు చేసుకుని, అలాగే దాందే ఉంది, నేను వస్తా, నీతో పాటు ఉంటా, మన ఇద్దరం కలిసి కొత్త కొత్త అక్షరాలతో పదాలను తయారు చేద్దాం అని హామీ ఇచ్చి వచ్చింది. ఇది వచ్చిన ఈ ఏం చేసిందంటే వచ్చి ఈ ఉక్ అనే దాని దగ్గరికి ఉంది. కానీ అక్కడ ఏమైందంటే చాలా ఇరుకుగా ఉంది. ఆ స్వరూపము కింద హల్లు స్వరూపము కలిస్తే అది సుందరంగా లేదు. అక్షరాల సుందరతకి కొంచెం వ్యత్యాసంగా అనిపిస్తుంది. అందుకు ఏమందంటే, కాదు, మన ఇద్దరం ఇలా విడివిడిగా కనిపించడం కాదు, పొందికగా ఉందాము అని ఒక అంగీకారానికి వచ్చి ఏం చేసిందంటే తన రూపాన్ని మార్చేసుకుని గుడింతపు గుర్తుగా వచ్చి నిలిచింది. ఇక్కడ అచ్చు స్వరూపంలో ఉంది, ఇక్కడ వచ్చేప్పటికి ఇలా గుడింతపు గుర్తుగా వచ్చింది. గుడింతపు గుర్తుగా వచ్చినప్పటికీ కూడా హల్లు తన గుడింతపు గుర్తుని చేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతోంది. కొంత స్థానం ఇవ్వాలి, కొంత సమయం ఇవ్వాలి, కొంత స్థలం ఇవ్వాలి అని ఆలోచించుకుని, ఇంట్లో మనకి చాలా సామాన్లు ఉంటే కొన్ని సామాన్లు తీసేస్తున్నట్టుగా ఈ ఇక్ అనే హల్లు కూడా ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ఈ రూపాన్ని తొలగించి వేసుకుంది. ఇక్కడ ఉక్ అనే హల్లుంది, ఆని అచ్చు సహాయం అడిగింది, అచ్చు ఒప్పుకుని ఈ ఉక్ అనే హల్లు దగ్గరికి వచ్చింది. కానీ ఈ రూపం కష్టంగా ఉంది కాబట్టి మళ్ళీ కూడా తను మార్చుకుని గుడింతపు గుర్తుగా మారింది. సర్దుకుంటున్నప్పటికీ కూడా
ఉక్ అనే హల్లుకి ఇంకా కొంచెం స్థలం దొరకట్ల. కాబట్టి ఆ ఉక్ అనే హల్లు ఏం చేసిందంటే ఆని తనతో కలుపుకోవడానికి ఇద్దరు కలిసి తెలుగు భాషని పరిమళింపచేయడానికి ఇక్కడ తనకున్న ఈ రూపాన్ని తీసేసింది. ఎప్పుడైతే ఈ రూపాన్ని తీసేసిందో ఉక్ అనే హల్లు ఈ రూపంగా మన ఇంగ్లీష్ ఎస్ లాగా ఉంది. వెంటనే ఈ తలకట్టు ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది కదండి తలకట్టు, ఇక్కడి నుంచి వచ్చి ఇది ఈయన కిందికి వచ్చేసింది. రాగానే కా అనే అక్షరం మనకి ప్రకటితమవుతోంది. అంటే ఇప్పుడు ఎన్ని అంచెలంచెలుగా చేసిన ఈ మజిలీలు అని చూస్తే ఉక్ అనే హల్లు ప్రారంభమయ్యి ఆ అనే అచ్చు సహాయం తీసుకుని అదే రూపంతో వచ్చి వీలు కాక తన రూపాన్ని గుడింతపు గుర్తుగా మార్చుకుని గుడింతపు గుర్తుగా మార్చుకున్న తర్వాత కూడా ఉక్ అనే దాని అక్షరం ఆ హల్లు పైన ఉన్న స్థలాన్ని ఉండటానికి అప్పటికే ఇంకొక గుర్తు ఉంది కాబట్టి ఈ గుర్తు దీన్ని తీసివేసి ఈ ఉక్ అనేది ఈ విధంగా తయారైన తర్వాత ఈ అచ్చు అనేది వచ్చి ఈ గుడింతపు గుర్తుగా మారి ఇక్కడ వచ్చింది. ఇది అక్షరం. అంటే కా అనే ఒక అక్షర నిర్మాణం జరిగేటప్పుడు మనం ఏమి గమనిస్తున్నాం? ఉక్ అనేది మొదటి హల్లు, అది ఆ సహాయాన్ని అడిగింది, ఆ సహాయం చేయడానికి ఆ రూపంగానే వచ్చింది. కానీ ఆ రూపంతో ఉక్ అనే హల్లుకి కూడా జత సరిగ్గా లేదు. అప్పుడు ఆ ఇంకా పెద్ద మనసు చేసుకుని తన రూపాన్ని మార్చుకుని తలకట్టుగా మారింది. తలకట్టుగా మారినప్పటికీ కూడా ఈ ఉక్ అనే హల్లు తన మీద పింఛములాగా ఉన్న స్థలము వల్ల, గుర్తు వల్ల, సంకేతం వల్ల ఆ తలకట్టుని తనతో ఇమిడ్చుకోలేకపోయింది. వెంటనే ఉక్ అనే హల్లు తన మీద ఉన్న ఆ గుర్తును మాత్రం తొలగించేసుకుని ఆ తలకట్టుకి చోటిచ్చింది. తలకట్టు సంతోషంతో వచ్చింది. కా అనే అక్షరం ఏర్పడ్డది. ఇప్పుడు మాస్టర్ గారు ఇది చెప్తున్నారు, అంతలో గుర్తుకొచ్చింది, అసలు ఈ ఆ ఇవాళ వచ్చిందా? భయపడి ఇంట్లోనే ఉందా? లేకపోతే వచ్చి ఏమైనా నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తుందా అని అలా గుమ్మం వైపు తక్కువస్తారు. అక్కడ వినయంగా నమస్కారం మాస్టారు అంటోంది ఆ. సరే రా, లోపలికి రా. ఏంటి ఆ చేతిలో పుస్తకం ఏంటి? అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చావు కదా. ఇవాళ నువ్వు కనుక సరిగ్గా చెప్పకపోతే, నీ అధ్యయనంలో లోపం కనుక కనిపిస్తే నువ్వు ఇంకా ఎప్పటికీ నా క్లాస్లో ఉండలేవు అని హెచ్చరిక చేశారు మాస్టర్ గారు. అలాగేనండి, మీరు చెప్పినట్టే వింటాను. మీరు ఏవేవి మాకు పాఠాలుగా నేర్పించారో అవన్నీ కూడా నా మస్తకంలో ఉన్నాయని, నేను వాటిని అభ్యాసం చేస్తున్నానని చెబితే మీరు నోటి మాట నమ్ముతారో నమ్మరో, ఎందుకన్నా మంచిదని వాటన్నిటినీ కూడా వర్గీకరణ చేసి గ్రూప్స్గా చేసి వాటిల్లో ఆ సంకేతం ఏంటి, ఆ సంకేతంలో వచ్చిన అక్షరం ఏంటి అనేది చేసుకుని వచ్చాను మాస్టర్ గారు. మీరు కావాలంటే ఇవన్నీ చూడొచ్చు, నన్ను పరీక్షించవచ్చు అని చెప్పింది. వెంటనే మాస్టర్ గారు చూపి, నీ పుస్తకంలో ఏమేమి ఉన్నాయో చూపి అంటే ఒక పెద్ద చార్ట్ తీసింది. ఆ చార్ట్లో 6 విభాగాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 6 ఉన్నాయి. మాస్టర్ గారు అనుకున్నారు, అమ్మో నిజంగానే మేధావి, నిజంగానే కష్టపడ్డది, పాపం ఏదో కొంచెం పిల్ల లక్షణంగా అల్లరి చేసింది అని. సరే నువ్వేం రాసావో చూపించు అంతే. మాస్టర్ గారు అలా అనగానే నమస్కరిస్తూ, మాస్టర్ గారు మీరు ఫస్ట్ మాకు చెప్పేటప్పుడు ఇక్కడ అచ్చుతో ఏ విధంగా అక్షరం అవుతుందో చెప్పారు, అదే తర్వాత హల్లుతో ఏ విధంగా అక్షరం అవుతుందో చెప్పారు, ఇంకా హల్లుతో తలకట్టుతో కొన్ని అక్షరాలు, తలకట్టు లేకుండా కొన్ని అక్షరాలు ఉంటాయని చెప్పారు. అప్పుడు మాకు ఉదాహరణగా మీరు ఉక్ అనే అక్షరాన్ని, హల్లుని తలకట్టు రూపంగాను, బా అనే హల్లుని తలకట్టు లేని రూపంగాను నేర్పించారు.
అది నాకు గుర్తుందండి అంది. కొంచెం సంతోషం అవుతుంది. అమ్మో, ఇప్పుడు అసలు బెట్టు సడలకూడదు, ఇంకా ఇది మొదటి విషయమే కదా చెప్పాడు, సరే ఇంకేం రాసావు చెప్పు అన్నాడు. అనగానే మాస్టర్ గారు, ఇదిగోనండి రెండోది, ఇక్కడ మీరు ఏమన్నారంటే ఒక అచ్చు, ఒక హల్లు, ఇంకొక హల్లు ఉండాలి అని ఒక నిబంధన పెట్టారు. అంతేకాదు మేమందరం గట్టిగా అరిచాం, ఓ రాస్తాం, ఈజీ, సూపర్ అని. వెంటనే కోపం వచ్చింది. ఇట్లా కాదు, వీళ్ళని ఇంకా పగడ్బందీగా బంధించేయాలి, ఇంకా చాలా నియమాలు పెట్టాలి అనుకున్నారు. అనుకుని ఇక్కడ ఏమని చెప్పారంటే, మీరు అచ్చు ఉండాలి, తలకట్టు హల్లు వచ్చి ఉండాలి, తలకట్టు హల్లు వచ్చి ఉండాలి, అలాంటి పదాలు మాత్రమే మీరు చెయ్యాలి అని వర్ణమాలను చూపించారు. మేము అప్పుడు ఆ తలకట్టు ఉన్న రా, తలకట్టు ఉన్న క తీసుకుని ఈ విధంగా ఈ తలకట్టు ఉన్న దాన్ని చూపిస్తూ అరక అనే పదం చేశాం. అప్పుడు మీరు సరే అన్నారు. సరేరా, మీరు అచ్చుతో 2 తలకట్లు ఉన్న అక్షరాలని తీసుకుని పదాలు చేశారు, కానీ ఇప్పుడు నాకు అలా వద్దు, అచ్చు ఉండాలి, అస్సలు తలకట్టు లేని హల్లుని తీసుకుని మీరు పదాలు చేయాలి. అప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు శ్రద్ధగా విన్నారు అనే నమ్మకం నాకు వస్తుంది అన్నారు మాస్టర్ గారు. వెంటనే ఈ ఆ వచ్చేసి, అదే మాస్టర్ గారు నేను రాసింది, ఇదిగో చూడండి, ఆ ర క, ఇక్కడ 2 తలకట్లు ఉన్నాయి, ఆ బ ల, ఇక్కడ 2 తలకట్టు లేదు. మీరు ఇలా గుర్తులు కూడా పెట్టి చూపించారు. ఎక్కడైతే తలకట్టుకి ఇంటూ ఉంటుందో అప్పుడు ఆ అక్షరాలకి, ఆ హల్లులకి తలకట్టు రాదు అని మరి చెప్పారు. మాకు బాగా గుర్తుంది మాస్టర్ గారు అన్నారు. ఏడ్చావులే, తర్వాత ఏం చేసావు చెప్పు అన్నారు మాస్టర్ గారు మురిపంగా. ఆ ఏడ్చావులే అనేది మురిపంగా అన్నారు. అంటే ఈ ఆ వచ్చేసి, అదే కాదు మాస్టర్ గారు, మీరు ఇంకా చాలా మాకు రోజు రోజుకి కొత్త కొత్త పాఠాలు, ఏంటి ఎప్పుడు ఈయన ఆనే చెప్తారు అని అనుకునేవాళ్ళం. కానీ ఆలో ఉన్న ప్రత్యేకతలన్నిటినీ కూడా మీరు నిదానంగా మాకు అర్థమయ్యేలాగా చేశారు. అదేనండి, మీరు అప్పుడు ఏమన్నారు, ఈ అచ్చుతో చేశారా? అచ్చుతో కాదు, అక్షరం ఉండాలి. అంటే ఈ హల్లులకి ఒక అచ్చుని కలిపి ఈ అక్షరాన్ని పెట్టి అక్షరంతో పదాలు చెయ్యాలి. అది కూడా కాకుండా ఈ అక్షరానికి కూడా తలకట్టు ఉండాలి, ఈ తర్వాత వచ్చే హల్లుకి తలకట్టు ఉండాలి, తర్వాత వచ్చే హల్లుకి కూడా తలకట్టు ఉండాలి. అచ్చు బదులు అక్షరం రావాలి, తర్వాత వచ్చే 2 అక్షరాలకి కూడా తలకట్టు ఉండాలి అని ఒక నిబంధన పెట్టారు. మేము అప్పుడు ఆలోచించుకుంటున్నాం, మీరు ముసిముసిగా మా వంక చూసి నవ్వుతున్నారు. మేము మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా ఇబ్బంది పెట్టకూడదు, సంతృప్తి పరచాలి, అది మా కర్తవ్యం అనుకుని ఇక్కడ ఉక్క ప్లస్ ఆ తలకట్టు వచ్చింది కదండి, డా కూడా తలకట్టు వచ్చింది కదండి, వా కూడా తలకట్టు వచ్చింది కదండి, కడవా అనే పదాన్ని చేశాం. మీరు ఆ తర్వాత అన్నారు, బాగుంది బాబు, మీరందరూ తలకట్టు ఉన్న పదాన్ని ఎవరైనా గుర్తుపడతారు, తలకట్టు లేకుండా మొదటి అక్షరానికి ఉండొచ్చు, కానీ 2, 3 అక్షరాలకి తలకట్టు ఉండకూడదు. ఆ విధంగా మీరు 3 అక్షరాల పదాలను కనుక చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, మీకు అందరికీ అర్థమైంది అనే భావాన్ని మించిన గురుదక్షిణ నాకేముంటుంది అన్నారు సంతోషంగా. వెంటనే ఆ ఏం చేసిందంటే, రండి మాస్టర్ గారు, ఇదిగోండి ఇక్కడ దీనికి తలకట్టు ఉంది, మీరు చెప్పినట్టుగానే అక్షరం హల్లు అక్షరంగా మారిన తానే రూపం. ఇక్కడ తలకట్టు లేదు, ఎందుకంటే ఇది ఉగ్గు ప్లస్ ఆ బా, ఇది ఇల్లు ప్లస్ ఆ లా త బా లా తబలా అని రాసాము. అనగానే మీరు చాలా సంతోషంతో మురిసిపోయారు. అంటే మీకు తలకట్టు ఉన్న హల్లు ఏది,
తలకట్టు లేని హల్లు ఏది బాగా గుర్తుంచుకున్నారు. ఇంకా మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటూ సరేరా, అప్పటికి శనివారం అయిపోయింది. సోమవారం మళ్ళీ మనం స్కూల్కి వచ్చాము. ఆ రోజు మీరు ఆదివారం నాడు ఆటలతో అన్నీ మర్చిపోయారా, లేకపోతే ఇంకా కొంచెం గుర్తుంచుకునే స్కూల్కి వచ్చారా అనే అనుమానం నాలో వచ్చింది. అందుకని నేను మీకు ఇంకా పరీక్షలు పెట్టాలి అని అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానో మీకు గుర్తుందా అనగానే, అయ్యో మాస్టర్ గారు, మిమ్మల్ని మేము ప్రాణప్రదంగా భావిస్తాము, గౌరవిస్తాము. మీరు చెప్పేవి మేమెందుకు మర్చిపోతాము? ఆడేటప్పుడు ఆడుకుంటాం, కానీ చదువును మాత్రం అస్సలు అశ్రద్ధ చేయము. కావాలంటే చెప్తాను రండి అనేసి ఏం చేసిందంటే, మీరు ఆ తర్వాత 2 తలకట్టు లేని అక్షరాలను తీసుకుని, ఒక తలకట్టు ఉన్న అక్షరాన్ని తీసుకుని పదాన్ని చేయమన్నారు. మేము అందరం కలిసి ఒకళ్ళకొకళ్ళని సంభాషించుకుని చర్చించుకుని లా లా నా అనే పదాన్ని రాసాము. వెంటనే మీరు మా అందరికీ ఒక స్టార్ మార్క్ పెట్టేశారు. ఆ తర్వాత మేము మళ్ళీ అన్నాము, మీరన్నారు అలా కాదురా, మీరు ఇప్పటికే ఉప్పొంగిపోవక్కర్లేదు, ఇంకొక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ మీరు 2 తలకట్టు లేని అక్షరాలను తీసుకుని, ఒక తలకట్టు ఉన్న అక్షరాన్ని తీసుకుని పదాన్ని తయారు చేశారు. ఇప్పుడు నాకు అసలు తలకట్లు వద్దు, ఏ అక్షరానికి కూడా తలకట్టు వద్దు, కానీ ఆ అక్షరాల సమూహానికి, ఆ పదానికి అర్థమైతే ఉండాలి అని అన్నారు. మేము మీ మీద గౌరవంతో, మీరు చెప్పే విధానంతో, మేము చూపిస్తున్న ఆసక్తితో వెంటనే మాకు ఒక పదం వచ్చేసింది. ఏమిటా పదం అని మీరు అడిగారు. అడిగితే వెంటనే తటపటాయించకుండా జ లా జ. చూడండి మాస్టర్ గారు, ఇందులో దేనికి కూడా తలకట్టు లేదు అని మేము చెప్పేశాం. మీరు చాలా సంతోషించారు. కానీ ఈ సమయం ఆగదు కదా, మన సరదాలను తీర్చుకొనియదు కదా. వెంటనే బెల్లు కొట్టేస్తున్నారు వేరే క్లాస్కి. ఈయన నా సంతోషాన్ని ఆపుకోలేక మీకు నా మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టేసుకోవాలని నేనేం చేశానంటే, మాస్టర్ గారు మీరు తర్వాత క్లాసులో ఏం చెప్పారో కూడా నాకు గుర్తుందండి. భాషా భాగాల్లో ఆ ఒక్క ప్రత్యేకత అని మీరు మొదలుపెట్టారు. రేపు మనం చర్చించుకుందాం అనగానే మేమందరం కూడా చాలా సంతోషించాము అంటూ చెప్పేశాడు. ఇంతలో బెల్లు మోగింది. ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి పాఠ్యాంశాన్ని నేర్చుకోవటానికి మాస్టర్ గారు వేరే క్లాస్కి వెళ్ళిపోయారు. పిల్లలకి వేరే ఇంకో మాస్టర్ గారు వచ్చి వేరే సబ్జెక్ట్ చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఈనాటి మనము చర్చించుకున్న అంశము. ఈ అంశములో ఆ యొక్క అధ్యయన ప్రాభవము అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదేంటో మనం ఇందులో గుడింతపు గుర్తున్న ఏది, అక్షరాలు ఏ విధంగా తయారవుతున్నాయి, తలకట్టు ఉన్న హల్లు ఏది, తలకట్టు లేని హల్లు ఏది, వాటితో పదాలు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేవన్నీ కూడా మనందరికీ కూడా చూపించేశారు. మనం వచ్చే క్లాస్లో ఈ భాషా భాగాల్లో ఏం చేస్తుంది అసలు అనే విషయాన్ని ముచ్చరించుకుందాము. ఇప్పటికైతే సెలవు తీసుకుంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.